నమస్తే. మూడో కూటమి ఎంట్రీ ఫిక్స్. ఏపీలో ట్రయాంగిల్ ఫైట్. వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు ఊహించని సంచలనం జరగబోతుందా? నిన్నటి వరకు నువ్వా నేనా అనుకున్న రాజకీయాల్లోకి ఇప్పుడు మేము కూడా ఉన్నామంటూ కొందరు ఎంటర్ కాబోతున్నారా? ఏపీలో పాలిటిక్స్ రోడ్ మారుతుందా? చిన్న పార్టీలన్నీ కలిసి ఒకే గొడుగు కిందకు వస్తే లాభం ఎవరికి, నష్టం ఎవరికి? ప్రస్తుతం ఏపీ రాజకీయ ముఖ చిత్రం చూస్తే ఒకవైపు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు బలమైన కూటమిగా నిలబడితే మరోవైపు వైసీపీ సింగిల్ సింహం తరహాలో ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. నిజానికి గతంలో కమ్యూనిస్టులు, జై భారత్ భీమ్ లాంటి పార్టీలు వైసీపీతో కలిసి నడవాలని చూసినా ఆ ఛాన్స్ వైసీపీ ఇవ్వలేదు. పోనీ కాంగ్రెస్ తో కలుద్దామా అంటే ఆ పార్టీ ఏపీలో అస్సలు లేచే ప్రయత్నమే చేయడం లేదు. అందుకే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక సరికొత్త తృతీయ ప్రత్యామ్నాయం తెరపైకి రాబోతుంది. తెర వెనుక రాజకీయాల వ్యూహం చాప కింద నీరులా సాగుతున్నాయి. ఇటీవల తిరుపతి, విజయవాడ వేదికగా జరిగిన రహస్య సమావేశాలు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ ఆ మీటింగ్స్ లో ఉన్నదెవరు? కమ్యూనిస్టులతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ, జై భారత్ భీమ్ పార్టీలతో పాటు మాజీ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు పెట్టబోయే కొత్త పార్టీ. ఇవన్నీ చేతులు కలపబోతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాసరావు, మాజీ ఐపీఎస్ వెంకటేశ్వరరావు హింట్ ఇవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అయితే ఈ చిన్న పార్టీలన్నీ కలిస్తే ఎవరికి లాభం? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం ఈ తృతీయ ఫ్రంట్ రంగంలోకి దిగితే అత్యంత భారీ మూల్యం చెల్లించుకోకపోయేది వైసీపీనే. ఎలాగంటే సహజంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు ఉంటుంది. ఈ థర్డ్ ఫ్రంట్ కనుక యాక్టివ్ అయితే ఆ వ్యతిరేక ఓట్ బ్యాంక్ చీలిపోతుంది. సగటున ప్రతి నియోజకవర్గానికి ఒక 5 నుంచి 10,000 ఓట్లు ఈ చిన్న పార్టీలు చీల్చినా ఆ దెబ్బ నేరుగా వైసీపీ విజయావకాశాలపై పడుతుంది. అదే జరిగితే అధికార కూటమి మరోసారి ఈజీగా పవర్లోకి రావడం ఖాయమని విశ్లేషకులు లెక్కలు చెప్తున్నారు. అధికారమే పరమావధిగా ఈ తృతీయ కూటమి ఏర్పడుతున్నా వాళ్ళు సొంతంగా పవర్లోకి రావడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్స్ లేదా అధికార పార్టీని గద్దదించే ఆయుధంగా మాత్రం వీరు మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ పరిణామాలపై మీరేమనుకుంటున్నారు? చిన్న పార్టీల కూటమి నిజంగానే ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.